ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ తనిఖీలు జరిగాయి. మొత్తం 15 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. వాటిలో బిలాయి ప్రాంతంలో ఉన్న చైతన్య బఘేల్ నివాసం కూడా ఉంది. ఈ తనిఖీల నేపథ్యంలో బఘేల్ కార్యాలయం స్పందించింది. 7 సంవత్సరాలు నడిచిన తప్పుడు కేసును కోర్టు కొట్టివేసిందని చెప్పింది. కానీ ఇప్పుడు ఈడీ అధికారులు వచ్చి బఘేల్ నివాసంలో తనిఖీలు చేశారని మండిపడింది. ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్కు 2,000 కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసింది.